అదితి, నీ చెంప మీద రెడ్ మార్క్స్ ఏంటి? ఏమైంది? అది కొట్టింది. ఎవరు? అహల్యేనా? కాదు, గౌతమ్ కొడుకుని చూసుకోవడానికి ఆ కొత్తగా వచ్చిన నర్సు. ఆఫ్టర్ ఆల్ నర్స్ కొట్టడం ఏంటే? అసలేం జరిగింది? నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఫోన్ చేశాను కదా, ఆ మాటలో నర్సు వినింది. బాబు గురించి బ్యాడ్గా మాట్లాడతావా అని నన్ను కొట్టి వార్నింగ్ ఇచ్చింది. నన్నే కొడతావా? కొట్టడం కాదు, నేను చంపి పడేయాలి. దానికెంత ధైర్యం? అయినా ఎవరో అనామకురాలు, సంబంధం లేని మనిషి నిన్ను కొడుతుంటే ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళెవరూ నీకు సపోర్ట్ చేయలేదా? అందరూ నన్ను సపోర్ట్ చేశారు, ఒక్క గౌతమ్ తప్ప. వాడే అన్నాడు, నువ్వే ఏదో తప్పు చేసుంటావు, అందుకే ఆ నర్సు నిన్ను కొట్టుంటుంది అని దాన్ని వెనకేసుకొచ్చాడు. నీకంటే ఆ నర్సే ఎక్కువైందా వాడికి? ఆ ముక్కు మొహం తెలియని దాని ముందు నిన్ను ఇన్సల్ట్ చేస్తాడా? వాడికి నేను తప్ప అందరూ కావాలి మామ్. నన్ను తప్ప మిగతా అందరినీ పట్టించుకుంటాడు. ఏంటది తీది? ఆ అహల్య దూరం అయితే గౌతమ్ నీకు దగ్గరవుతాడనుకుంటే అది జరక్కపోగా మళ్ళీ నీకు తిట్లు, దెబ్బలు, అవమానాలే జరుగుతున్నాయి. గౌతమ్ ఇంకా అహల్య జ్ఞాపకాల్లోనే ఉన్నాడు మామ్. వాడు దాన్ని మర్చిపోవట్లేదు. అది ఇంటి నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ ఊళ్ళోనే తిరుగుతుంది. దాన్ని లోకం నుంచి పంపిస్తే తప్ప నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. గౌతమ్ నా సొంతం అవ్వడు. అర్థమైంది అదితి, నేను ఆ పనిలోనే ఉన్నాను. మన మనుషులు ఆ అహల్య కోసం సిటీ మొత్తం గాలిస్తున్నారు. ఇప్పుడే ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. చెప్పండి మేడం. ఎక్కడున్నారా మీరు? ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన అమ్మాయి కోసం వెతుకుతున్నాం. సిటీ అంతా తిరుగుతున్నాం. ఏం వెతుకుతున్నారా మీరు? అదేమో గుళ్ళు, గోపురాలు అంటూ తిరుగుతూ ఉంది, మీరేమో రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. సరిగ్గా వెతకండి. ఆ పనిలోనే ఉన్నాం మేడం, త్వరలోనే పట్టుకుంటాం. మీరేం చేస్తారో నాకు తెలీదు. దానికోసం వెతుకుతూ ఉండండి. అది ఎక్కడ కనిపిస్తే అక్కడే దాన్ని చంపేయండి. అలాగే మేడం, ఆ అమ్మాయిని చంపి మీకు కాల్ చేస్తాం. పదండ్రా. యూ డోంట్ వరీ అదితి. తిట్లు, ఈ దెబ్బలు, ఈ అవమానాలు ఇంకొన్ని రోజులు మాత్రమే. వీలైనంత తొందరగా అహల్యని చంపేస్తాను. నీకు గౌతమ్కి పెళ్లి చేస్తాను. రా. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నేనుంటున్న బెనర్జీ అనే వాళ్ళ ఇల్లు గౌతమ్ గారికి తెలిస్తే, ఎప్పుడైనా గౌతమ్ గారు సడన్గా ఇంటికి వస్తే నా గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? ఏంటండి ఇల్లంటే అంతలా ఆలోచిస్తున్నారు? అది మా ఇంట్లో వాళ్ళకి కొన్ని పట్టింపులు అవి ఉంటాయండి. నేను ఇలా మీతో కార్లో ఇంటి దాకా రావడం చూసారంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను సందు చివరిలో దిగిపోతానండి, ఏమనుకోవద్దు. సరే అండి, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకండి? అవసరం పడితే మీకు ఫోన్ చేస్తాను. నా దగ్గర ఫోన్ ఉందని తెలిస్తే గౌతమ్ గారు మళ్ళీ ఫోన్ చేస్తారేమో, నేను దొరికిపోతానేమో. నా దగ్గర ఫోన్ లేదు సార్. అదేంటి, ఫోన్ లేకుండా ఎలా ఉంటారు? మరి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? మీకు ఏమైనా అవసరం పడితే హాస్పిటల్లో చెప్పండి సార్, నేను లేదా ఇంకో నర్సు వస్తాం. లేదు మేడం, మీరే రావాలి.
మీరు నా బాబుని చాలా బాగా చూసుకున్నారు. మిమ్మల్ని చూడగానే వాడు ఏడుపు ఆపేశాడు. నాకు ప్రామిస్ చేస్తారా మీరా గారు? ఏంటి సార్? మీ దగ్గర ఫోన్ లేదు, ఇంటి దగ్గరికి రాకూడదు అంటున్నారు. మీరు రోజు మా ఇంటికి వస్తారా? ఎందుకు సార్? మీకు తెలుసు కదండి, నా బాబుకి తల్లి లేదు. నా భార్య అహల్య ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తన్ని తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు తల్లి లేని ఆ బిడ్డకి మీరే అమ్మ అవ్వాలి. వాడు మీ సమక్షంలో ఉండాలి. తల్లి లేని లోటు వాడికి తెలియకూడదు. ప్లీజ్ మీరా గారు, నా బిడ్డ కోసం అడుగుతున్నాను. దయచేసి కాదనకండి. కావాలంటే హాస్పిటల్లో నేను చెప్తాను. అయ్యో, అవసరం లేదు సార్. మీరు అంతగా అడగాల్సిన పని కూడా లేదు. బాబుని చూడ్డానికి నేను రోజు వస్తాను. ప్రామిస్. థ్యాంక్ యూ మీరా గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ప్రతిరోజు మా ఇంటికి వస్తారుగా? మాటిచ్చాను కదా సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ అండి. సార్, అక్కడ ఆపండి. సరే. ఉంటాను సార్. అలాగేనండి. మీరా గారు, ఒక నిమిషం. ఏంటి సార్? ఈ డబ్బులు ఉంచండి మీరా గారు. ఎందుకు సార్? మా బాబుని చూసుకుంటున్నారు కదా. అది నా బాధ్యత సార్. అంటే నర్సుగా నా డ్యూటీ. హాస్పిటల్లో మాకెలాగో శాలరీ ఇస్తారు. ఈ డబ్బులు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి ఇవ్వట్లేదండి, నా సంతృప్తి కోసం ఇస్తున్నాను. మీ బాబుని చూసుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది సార్. పిల్లల్ని చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. దయచేసి నా ఇష్టాన్ని, సంతృప్తిని ఈ డబ్బుతో ముడిపట్టకండి. మీ బాబు గురించి మీరేం వరి అవ్వకండి. నేను నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను. రోజు వస్తాను. ఉంటాను సార్.